ఇరాన్పై అణ్వస్త్ర దాడి చేసేందుకు ట్రంప్ ప్రణాళికలు వేస్తున్నాడా? ఇదేదో యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఇస్తున్న హెడ్లైన్ కాదు. ఇంటర్నేషనల్ మీడియా సంచలన కథనాలివి. ఈ కథనాలు స్పెక్యులేటివ్ కాదు, చాలా ఒక ఇంపార్టెంట్ సోర్స్ నుంచి వస్తున్నటువంటి క్లెయిమ్. అఫ్కోర్స్ అఫీషియల్ క్లెయిమ్ కాదు. అమెరికన్ ఫార్మర్ కాంగ్రెస్ ఉమెన్ అంటే అమెరికన్ కాంగ్రెస్లో రిప్రజెంట్ చేసినటువంటి మార్జరీ టైలర్ గ్రీన్, ఈమె ఒక సంచలనమైన క్లెయిమ్ చేసింది. నేను చెప్తున్నది స్పెక్యులేషన్ కాదు అని చెప్తూ అందరము దీనిపైన మాట్లాడాలని పిలిపిస్తూ చెప్పింది ఏంటంటే, అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ ఇరాన్ పైన న్యూక్లియర్ అటాక్ గురించి ఆలోచిస్తున్నారు. ఇదేదో కింది లెవెల్లో కాదు, టాప్ స్ట్రాటజీ మీటింగ్లో కూడా చర్చనీయాంశమైంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ప్లాటింగ్ ఏ న్యూక్లియర్ స్ట్రైక్ ఆన్ ఇరాన్ అని. మరి ఏ స్థాయిలో ఆ న్యూక్లియర్ అటాక్ ఉంటుందా ఉండదా మనం చెప్పలేము. కానీ అమెరికన్ కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తి బహిరంగంగా చేస్తున్నటువంటి క్లెయిమ్ ఇది. నాకున్న సోర్సెస్ బట్టి చెప్తున్నాను, ఇది ఆథెంటిక్. ఎవ్రీ అమెరికన్ మాట్లాడాలి, లేకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఈ మానవ వినాశానికి, మారణ హోమానికి చరిత్ర ఉన్నంతకాలం అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తూ ఆమె చేస్తున్న వాదన. ఇదే నిజమైతే చాలా భయంకరమైన ఐరనీ ఏంటంటే, అసలు ఈ ట్రంప్ ఎందుకు వారు మొదలుపెట్టారు? ఇరాన్ పైన దాడికి కారణం ఏంటి? అమెరికాకు ఇరాన్కు ఏమీ గట్టు పంచాయతీ లేదు, సరిహద్దు వివాదాలు లేవు, అమెరికాలో తీవ్రవాద దాడులు జరిపిన ఉదంతం ఏమీ లేదు. ఇరాన్ పైన మరి ఎందుకు దాడి చేయాలి? ఇజ్రాయెల్ కోసమే అని అంటే జనం యాక్సెప్ట్ చేయరు కనుక చెప్పిన కారణం ఏంటి? ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు తయారు చేసుకునే సామర్థ్యం రూపొందుతోంది, దీన్ని ఆపాలి అర్జెంటుగా. ఇరాన్ ఇప్పటికే ఎన్రిచ్మెంట్ శుద్ధి చేయడం యురేనియంను 60% వరకు చేసింది. 90% వరకు చేస్తే అది వెపన్ గ్రేడ్ అవుతుంది. ఇది ప్రమాదకరము అంటూ దాన్ని ఆపేందుకే తాను యుద్ధం మొదలుపెట్టాను అని పేర్కొన్నారు. అది ఎంత అన్యాయం అంటే, గతంలో 2015లో అమెరికా ప్రెసిడెంట్గా ఒబామా ఉన్న రోజుల్లో ఇరాన్తో అమెరికా న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంది. సో జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. సో దీని ప్రకారం ఇరాన్ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ పర్యవేక్షణలో వచ్చింది. ఇరాన్ ఒక్కసారి ఐఏఏ పర్యవేక్షణలోకి వస్తే అణ్వాయుధాలు తయారు చేసే అవకాశమే ఉండదు. డైరెక్ట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ తులసి గబార్డ్ అమెరికన్ కాంగ్రెస్కి ఇచ్చినటువంటి వాంగ్మూలం అంటే అధికారిక నివేదికలోనే ఇరాన్ అసలు అణ్వాయుధాలు తయారు చేసే వైపుగా నడవడం లేదు అని చెప్పారు. అమెరికన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ హెడ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే వాళ్ళు వీళ్ళంతా, ఆయన కూడా అదే చెప్పాడు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ పొందే అవకాశమే లేదు, ఆ సమీపంలో కూడా లేదు అని. ఇరాన్ క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది తాను అణ్వాయుధాలు తయారు చేసే ఉద్దేశం లేదు అని. ఒక దశలో అయితే అయతుల్లా అలీ ఖమేనీ అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఫత్వా కూడా విడుదల చేశాడు. కానీ ఇరాన్ నమ్మలేం మనం. కానీ అమెరికన్ డైరెక్ట్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్, అమెరికన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్, కౌంటర్ టెర్రరిజం చీఫ్, వీళ్ళంతా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్సే కదా. వాళ్ళ మాటలు అయితే మనం నమ్మాల్సి ఉంటుంది కదా. ఇరాన్ అనేది అణ్వాయుధాల వైపు వెళ్ళడమే లేదు అని అమెరికన్ ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. కానీ ట్రంప్ 2018లో ఈ న్యూక్లియర్ డీల్ నుంచి వాకౌట్ చేసి ఆంక్షలు విధించి ఇప్పుడు అదే న్యూక్లియర్ కారణం చెప్పి ఇరాన్ పైన అటాక్ చేశారు. అంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదము. ఇరాన్ ఎప్పుడైనా అణ్వాయుధాలు ప్రయోగించవచ్చు, అమెరికా మీద ప్రయోగించవచ్చు, ఇజ్రాయెల్ మీద ప్రయోగించవచ్చు, తోటి గల్ఫ్ దేశాల మీద ప్రయోగించవచ్చు. అందుకే దాన్ని న్యూట్రలైజ్ చేస్తాను. అందుకే ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని, మిసైల్ కెపబిలిటీని నాశనం చేస్తామంటూ 2025లో దాడి చేశారు. మీకు భారీ దాడి చేశారు, మామూలు దాడి కాదు. ఫోర్డు, నటాంగ్, వీటి ఈ
న్యూక్లియర్ ఫెసిలిటీస్ను బస్టర్ బాంబర్లతో అటాక్ చేశారు. ఇప్పుడు కూడా అదే దాడి జరుగుతూ ఉంది. ఈవెన్ గ్రౌండ్ ఇన్వేషన్ కూడా చేస్తాం దాని కొరకు అని అంటున్నాడు. ఇప్పుడు తానే మరి న్యూక్లియర్ అటాక్ ప్రిపేర్ అవుతున్నాడు అంటే ఎంతటి హిపోక్రసీ ఇది. ఇరాన్ పైన ఏ ఆరోపణ అయితే చేస్తున్నారో దానికే అమెరికానే ఉపక్రమించే ఆలోచన, అమెరికానే థింక్ చేస్తుందంటే కూడా అది ఒక క్రిమినల్ హిపోక్రసీ అవుతుంది కదా. సో అది మొదటిగా ఉండేటువంటి క్వశ్చన్. రెండవది, మరి ఈ వార్తలు నిజమా, నమ్మగలమా? స్టిల్ డిఫికల్ట్. ఎందుకంటే అణ్వస్త్ర వినియోగం అనేది మామూలు విషయం కాదు. కానీ చరిత్రలో ఇప్పటి వరకు 2 సార్లు అణ్వాయుధాలు ప్రయోగించబడ్డాయి. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకీల మీద. అది కూడా అమెరికానే వేసింది. ఇక ప్రపంచంలో మరో ఏ ఒక్క దేశం కూడా చరిత్రలో అణ్వాయుధాలు వేసిన ఉదాహరణ లేదు. అది సెకండ్ వరల్డ్ వార్లో కంక్లూజన్ రావటానికి, జపాన్ను లొంగ తీసుకోవటానికి వేశారంటూ వెస్ట్రన్ కామెంటేటర్స్ కలరింగ్ ఇచ్చారు. కానీ చాలామంది చెప్పిన ఇంకో ఆల్టర్నేట్ అనాలిసిస్ ఏంటంటే వాస్తవం కాదు. అప్పటికే జపాన్ సెకండ్ వరల్డ్ వార్లో చతికిలపడింది. పోస్ట్ వార్ ఇంటర్నేషనల్ ఆర్డర్లో తన మిత్రులకు, తన ప్రత్యర్థులకు కూడా, బోత్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్, బోత్ రైవల్స్ అండ్ తనతో ఉండేవారు అలైస్, వీళ్ళందరికీ కూడా అమెరికన్ మిలిటరీ సుపీరియారిటీ గురించి ఒక మెసేజ్ ఇవ్వటానికి అమెరికా జపాన్ పైన అణుబాంబులు ప్రయోగించిందని అన్నది చాలామంది ఎక్స్పర్ట్స్ యొక్క భావన. ఇప్పుడు ఇరాన్పై కూడా మరి అదే రకమైన ఆలోచన కొరక ప్రపంచంలో తన మాట వినని చైనా, తన మాట వినని రష్యా, ప్రపంచంలో తన మాట వినాలి అందరూ అని కోరుకునేటువంటి ట్రంప్ లాంటి ఎక్సెంట్రిక్ లీడర్ ఇదొక ఎత్తుగడగా న్యూక్లియర్ స్ట్రైక్ చేసి ఇరాన్ పైన ప్రపంచానికి అమెరికా అంటే ఎందుకు భయపడాలో అని చెప్పే ఆలోచన ఏమైనా చేస్తున్నారా అనేది అనుమానము. దాంతోపాటు ట్రంప్ క్యారెక్టర్ రీత్యా కూడా బహుశా అమెరికన్ హిస్టరీలో ఇంత అన్ప్రిడిక్టబుల్ ప్రెసిడెంట్ ఇంకెవరు లేరు. ఇప్పుడు తాజాగా ఒమన్ పైన బాంబులు వేస్తానని బెదిరించాను. నేను ఇంకో వీడియోలో వివరించాను. ఆ ఒమన్తోనే ఇరాన్తో మీడియేషన్ చేస్తున్నారు. ఒకవైపు ఒమన్ మిలిటరీ ఫెసిలిటీ ఉపయోగించి ఇరాన్ పైన దాడి చేశారు. ఈ వార్లో అమెరికాకు అలాయి ఒమన్ పైన ఇరాన్ కూడా అటాక్ చేసింది అమెరికాకు సహకరించినందుకు. ఇప్పుడు ట్రంప్ ఫాక్స్ టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందులో మా దారికి అడ్డుపడితే ఒమన్పై బాంబులు వేస్తామని బెదిరించాడు. అంటే ఆఖరికి తన అలైపై కూడా, మీడియేటర్పై కూడా బాంబులు వేస్తామని బెదిరించాడు. సో అంత అన్ప్రిడిక్టబుల్, అంత ఎక్సెంట్రిక్గా ఉన్నప్పుడు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండర్ సచ్ ఎ ప్రెసిడెంట్. అలాంటి దేశాధ్యక్షుడు ఉన్నప్పుడు ఏదైనా జరగవచ్చు కదా అనేది అనుమానము. థర్డ్ ఏంటంటే తాను మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ లాబీని సంతృప్తిపరచాలన్నా, పెరుగుతున్న యాంటీ వార్ సెంటిమెంట్ను, తన పాపులారిటీ పడిపోతున్నప్పుడు, అమెరికా లొంగిపోతోంది, ట్రంప్ లొంగిపోతున్నాడు, అమెరికా ఓడిపోతోంది అని అమెరికన్ మీడియా చెప్తున్నప్పుడు, మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో తానుకు దెబ్బ తగులుతుందని భయపడుతున్న ట్రంప్ తన పొలిటికల్ సర్వైవల్ కొరకు ఈ ఎక్స్ట్రీమ్ యాక్ట్కు పూనుకుంటాడా అనేది అనుమానం. దీన్ని టు బ్రింగ్ ఎన్ ఎండ్ టు వార్ అని చెప్పి. కానీ న్యూక్లియర్ అటాక్లకు బార్డర్స్ ఉండవు. న్యూక్లియర్ అటాక్ అంటూ జరిగితే ఇరాన్ పైన జరగదు, ఇతర పైన జరుగుతుంది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. ప్రపంచంలో ఇప్పటికే అనుభవం, ఉక్రెయిన్ అనుభవం, ఇరాన్ అనుభవం, ఉత్తర కొరియా, నార్త్ కొరియా అనుభవం చూసిన తర్వాత చాలామందికి ఏమనిపిస్తుంది, న్యూక్లియర్ వెపన్ ఉంటే మన జోలికి ఎవరు రారు. అందువల్ల ఇది ఇప్పుడు అందరూ ఇప్పుడు నార్త్ కొరియా గురించి ట్రంప్ ఒక్క మాట మాట్లాడతలేడు. ఆఖరికి తన మిత్ర దేశమైన సౌత్ కొరియాకు కూడా అండగా ఉండటానికి వెనుకాడుతున్నాడు. ఇప్పుడు ఇటీవల సౌత్ కొరియా తన ఆందోళన వ్యక్తం చేసింది, మేము ఇప్పటిదాకా అమెరికా నమ్ముకుంటే మాకు అండగా ఉండడంలో కూడా ట్రంప్ డైల్యూట్ చేస్తున్నాడని. ఉక్రెయిన్ విషయంలో అయితే అమెరికా వైఖరి మనం చూసాం, ట్రంప్ వైఖరి. అందువల్ల ఉక్రెయిన్ మిడ్-90s రష్యా వెస్ట్రన్ కంట్రీస్ ఒత్తిడి మేరకు వాళ్ళ గ్యారంటీలతో అణ్వస్త్రాలు వదులుకుంది. వాస్తవంగా సోవియట్ కాలపు అణ్వాయుధాలు రష్యాలోను, యుక్రెయిన్లోనూ ఉండేవి, అవి వదులుకున్నాను. అందుకే జెలెన్స్కీ అన్నాడు, అసలు నాకు అలా మళ్ళీ అణ్వాయుధాలు ఉంటేనే రక్షణ, రష్యా మా జోలికి వచ్చేదా అని.
ఆల్రెడీ నార్త్ కొరియా అనుభవం చూసి, ఇరాన్ అనుభవం చూశాక బహుశా అణ్వాయుధాలు ఉండడమే దేశ రక్షణ కావచ్చు అని. ఎందుకంటే ఇటీవల సౌదీ అరేబియా కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారీ వైపు ఆలోచిస్తోందని వార్తలు వచ్చాయి. ఈలోగా పాకిస్తాన్తో నాటో తరహా ఒప్పందం చేస్తున్నది. అందుకే ఆ న్యూక్లియర్ అంబ్రెల్లా కూడా ఎక్స్టెండ్ కావాలి అని. ఆల్రెడీ ఇజ్రాయిల్ 1960s లేట్ 60sలోనే అణ్వాయుధాలు తయారు చేసుకొని వాళ్ళ డాక్టర్ని కూడా ఉంటుంది. సింపుల్, వాళ్ళ డాక్టర్ని ఓపెన్గా ఇజ్రాయిల్ సర్వైవల్ కనుక క్వశ్చనబుల్ అయితే అణ్వాయుధాలు వాడుతామని ఇజ్రాయిల్ చెప్తుంది ఓపెన్గా. వాడమని చెప్పలేదు ఇక్కడ వరకు. అందువల్ల ఇది ఒక ప్రమాదకరమైనటువంటి గేమ్ ట్రంప్ మొదలు పెడుతున్నాడా అని. ఇది స్పెక్యులేషన్ కొట్టిపారేయకూడదు. ఎందుకు కొట్టిపారేయకూడదు అంటే నిజమే జరిగితే అప్పుడు మనం చేయగలిగింది ఏమీ ఉండదు. అదొక భయంకరమైన మానవ మారణ హోమం, వినాశానికి దారితీస్తుంది. ఇంతవరకు ప్రపంచము చూడని, ప్రపంచం వినని, ప్రపంచం ఊహించలేని డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే హిరోషిమా నాగసాకిల మీద వేసిన అణుబాంబులతో పోలిస్తే ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న బాంబులు మొత్తం ప్రపంచాన్ని అనేక రేట్లు నాశనం చేయొచ్చు. ప్రపంచంలో ఒక అమెరికా చేతుల్లోనే అణుబాంబులు లేవు. రష్యా చేతులు ఉన్నాయి, చైనా చేతులు ఉన్నాయి, ఇజ్రాయెల్ చేతులు ఉన్నాయి. మరి ఇలా పోటీ కనుక రెచ్చిపోయి ప్రపంచ ఆధిపత్యానికి అణ్వాయుధాలే వెపన్స్గా మారిపోతే మానవ వినాశం తప్పుతుంది. ఇది స్పెక్యులేషనే, ఇది సాధ్యమా, ఇది ఏదో రాస్తుంటారు మీడియాలో అని కొట్టి పారేస్తే రేపు జరిగిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ ఉండదు. అందువల్ల ఇవాళ ఒక సోర్స్ ఏంటి, అమెరికన్ కాంగ్రెస్లో పనిచేసిన పర్సన్ తనకున్న సోర్సెస్ ద్వారా ఈ అంశం చెప్తున్నారు కనుక ప్రపంచమంతా న్యూక్లియర్ వెపన్స్కి వ్యతిరేకంగా గొంతెత్తాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.